హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఎంతో రుచిగా గుమగుమలాడే గోంగూర పచ్చడి వెరైటీగా గోంగూర ఉల్లిపాయ చట్నీ ఇన్స్టెంట్గా చేసి చూపిస్తున్నానండి. మీలో ఎంతమందికి ఇలా పచ్చిమిరపకాయలు వేసి చేస్తే నచ్చుతుందో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా బాండ్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కారానికి తగినంత పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసి, ఉప్పు, వెల్లుల్లి రేఖలు వేసి గ్రైండ్ చేసి రెడీ పెట్టుకున్న తర్వాత ఒక బాండ్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి కడిగి రెడీగా ఉంచుకున్న గోంగూరను కూడా మగ్గించుకోవాలండి ఇలా నూనెలో వేసి. ఆ తర్వాత ఇదంతా అది కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఇది కూడా గ్రైండ్ చేసి రెడీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూకుట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పోపు సామాన్లన్నీ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఇంగువ, పసుపు కూడా వేసి ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొద్దిగా వేపుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసిన గోంగూర మిశ్రమాన్ని అంతా అందులో వేసి బాగా కలుపుకుంటే మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి.